షేక్ బోలో డాడీకి పదా. సో నేనైతే కిలో మటన్ తీసుకున్నాను. కిలో మటన్లో ఇప్పుడు ఫ్యాట్ కూడా కొంచెం వేయించుకున్నానండి, ఎందుకంటే కొంచెం ఆయిలీ మనకి మంచిగా అనిపిస్తుంది కర్రీ, అదే సారీ బిర్యానీ, అందుకని చెప్పేసి. ఇదేమో కర్రీ చేస్తాను. అది బిర్యానీకి, ఇది కర్రీకి. ఇప్పుడు దీంట్లో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేస్తాను చూడండి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను, కారము 1.5 టేబుల్ స్పూను, లవంగాల పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూను, బిర్యానీ మసాలా ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూను నేను రెడీ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా మీకు వైడిటీవీలో ఉంటాయి, చూడండి తప్పకుండా. యాలకుల పొడి, తర్వాత దాల్చిన చెక్క పౌడర్. ఎవరు? దాల్చిన చెక్క పౌడర్, ధనియా పౌడర్ ఒక 1 టేబుల్ స్పూను, ఉప్పు ఈ ముక్కలకి సరిపడా వేయండి, 1.5 టేబుల్ స్పూన్. దాని తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. పచ్చిమిర్చి, కొత్తిమీర, అంతే. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. దాని తర్వాత ఆయిల్ కాదు సారీ నెయ్యి. నెయ్యి మస్ట్ అండ్ షుడ్గా వేయాలండి, నెయ్యి వేస్తేనే రుచి వస్తుంది. ఒక గుంటె గరిటెడు వేసాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. నానా ఏంటి వినపడట్లేదు రా నాకు. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 పెద్ద స్పూన్లు. ఏంటి నాన్న నాకు వినిపించట్లే, ఏంటి నాన్న నాకు వినిపించట్లేదు. చాకా? ఎవరా నేను పంపించింది చాక్ కోసం? పిల్లలు తీసుకెళ్ళద్దు, వాళ్ళు తీసుకెళ్ళారు లైన్లు. పెరుగు, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా మటన్కి మిక్స్ చేసుకోవాలి. మటన్ బిర్యానీ చేయాలి అనుకునే వాళ్ళు ఒకరోజు నైట్ దీన్ని మొత్తం ఇలా కలుపుకొని నెక్స్ట్ డే చేసుకున్నా కానీ బాగుంటుంది. లేదంటే అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా 1 అవర్ అయినా దీనికి ఇలా మనం కలిపి పక్కన పెట్టుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఏంటి నాన్న? సో ఇలా కలుపుకొని ఒక 2 అవర్స్ నేను రెస్ట్ ఇస్తాను దీనికి. మీరు కూడా ఒక 2 అవర్స్ ఇలా కలుపుకొని రెస్ట్ ఇవ్వండి.
ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్లేదు, పక్కన పెట్టుకున్నా ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, మీ ఇష్టం. దీనికి క్యాప్ ఉంది, క్యాప్ పెట్టేస్తాను నేను. సో మిగిలిన మటన్కి నేను చిన్న గిన్నె పెట్టుకుని ఎక్కడ పెట్టుకున్నా గుర్తురాట్లేదు. ఇది కర్రీ కోసం సేమ్ మా నార్మల్ కర్రీ అండి, రెగ్యులర్ కర్రీయే. ఇందులో పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంటే కొంచెం ఎక్కువ, కారము నేను కొంచెం స్పైసీగానే తింటాను, ఇది 3 టేబుల్ స్పూన్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా దీంట్లో నేను ఏం కలపనండి, ఇంక ఇవే. అండ్ సాల్ట్, సారీ, చాలా స్పైసీ మటన్ అన్నమాట ఇది. బిర్యానీ చేస్తా కానీ బిర్యానీ అంత ఇష్టంగా తిన్నాండి నేను, కానీ ఒక బాగుంటుంది బట్ కానీ ఇష్టంగా మొత్తం బిర్యానీ తిన్నాం. సో నాకు కొంచెం రైస్ కర్రీ ఉంటేనే ఇష్టం. అలా నాలాగా మీరు ఎవరైనా ఉంటే చెప్పండి కామెంట్ బాక్స్లో, తెలుసుకుంటాను జస్ట్ అంతే. చూసారు ఎంత బాగా కలిసిందో. సో ఇందాక దాంట్లో మనకి కొంచెం కారం తక్కువైనట్టు అనిపించిందా, మనకి పెరుగు మసాలాలు అవన్నీ వేసాం కదండి, ఆ ఘాటు అవన్నీ సరిపోతాయి, మసాలాలు గట్ట ఎక్కువ వేసాం కదా సరిపోతుంది. దీంట్లో ఓన్లీ లాస్ట్లో ధనియాల పొడి వేస్తా, ఏమి వేయండి దీంట్లో. సో దీన్ని కూడా ఒక 1/2 గంట సేపు అలా, ఒక అర్ధగంట గంట సేపు పక్కన పెట్టినా పర్వాలేదు, పక్కన పెట్టేస్తా. ఓకే, ఇప్పుడైతే వీళ్ళైతే రెడీగా ఉన్నారు, నేనైతే ఇప్పుడు బిర్యానీ చేయడానికి వెళ్తున్నాను. ఏంట్రానా, ఏమిట్రా, ఏమిటి, నేను రాను ఇప్పుడు. అమ్మ బిర్యానీ అవుతుంది, ఆగు నువ్వు. అయితే చికెన్ ఉంది తినిపో, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. బుక్ పెన్ లేదు, సరే కింద తీద్దాం స్టవ్. లేదు అవసరం లేదు అంటే పెద్ద చాలా సేపు అవుతుంది. ఎందుకు స్టవ్ ఉంది కదా మనకి, అది ఉంది కదా. ఇది సగానికి వచ్చి ఇది అయిపోతే మళ్ళీ బుక్ చేద్దామని, అది ఇది సగంలో ఉంది. మళ్ళీ మత్త పెడితే అన్నం విరిగిపోద్ది అందుకని. సరే సరే అయితే ఓకే. ఇప్పుడైతే రైస్ ఈ గ్లాస్తో 5 తీసుకున్నామండి. సో మా సొంత ఏం చేసింది 15 గ్లాసులు వాటర్ పోసింది. ఎక్కువ పోసినా పర్వాలేదు, యాక్చువల్గా ఇంకా తక్కువ పోసింది, ఇంకెక్కువ పోయొచ్చు కావాలనుకుంటే. ఇంకొన్ని పోయాలి బాగా. ఎందుకంటే ఇలాంటి చూస్తే ఈ గీత వరకు వచ్చాయనుకో కరెక్ట్ ఉడుకుతుందని అర్థం. ఈ గీత కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకో నీళ్ళు ఎక్కువగా ఉంటాయని అర్థం. నీళ్ళు పోసుకోవాలి. ఈ లోపల అని ఏం చేసింది పాప, సాజీరా వేస్తున్నాను. ఒకటిన్నర స్పూను బిర్యానీ ఆకు, లవంగాలు యాలకులు, దాచిన చెక్క వేసిన తర్వాత మెయిన్ సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. మనకి ఉప్పుగా ఉండాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. మెయిన్ అది దృష్టిలో పెట్టుకోండి. మనకి వాటర్ ఎంత ఉప్పుగా ఉంటే రుచిగా వస్తుంది.
వాటర్ ఉప్పుగా లేకపోతే మాత్రం బిర్యానీ సప్పపడిపోద్ది. సో ఫస్ట్ వాటర్ మాత్రం బాగా ఉప్పుగా ఉండాలి. బిర్యానీ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ అది. ఈ రైస్ నీళ్ళు ఉప్పుగా ఉండాలి. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, ఇంకా సరిపోలేదండి. ఉప్పుగా ఉండాలి నీళ్ళు, ఇంత ఉప్పు వేసారు అనుకోకండి. అమ్మా పెన్సిల్ అనంది యోధకి రాడేరా అన్నయ్య. సో ఇప్పుడు మనకి సరిపోయిందండి, ఉప్పు వేసుకున్నాం కదా. ఇందులో మనం మా డోర్ ఏంటి మా కన్నయ్య ఇంకా కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి వేసుకుంటాను. సో ఇంత బరువు మనకి పెద్ద బరువే కాదు కదా ఇంత. అదే మన అంటే మరీ ఎక్కువ బరువు అయితే. సో పుదీనా వేస్తున్నాను, కొత్తిమీర వేస్తుంటా. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటాను. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని బాగా మనం 70% ఉడికించుకుంటూ మళ్ళీ తీద్దాం, చూపిస్తాం మీకు. పక్కా మటన్ చేస్తున్నానండి. కాదు మమ్మీ, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టిన తేవనా. నూనె వేడెక్కిద్దాం. సో ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ పెట్టి మర్చిపోతాను నేను. ఏమొద్దులే కూర్చోపోయి డ్రెస్ మార్చుకుంటా మా కలుపుకున్నట్టున్నాను వెళ్ళేసాను. ఇంత మటన్ని కలిపి పెట్టాం కదండి బిర్యానీ కోసం. అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాము. ఆల్రెడీ 1.5 hour పైన అయిపోతుంది. గుమ్మా ఇస్తుంది స్మెల్. నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకుంటానండి. మస్తు టేస్ట్ ఇలా చేసి పెట్టుకుంటే. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఆల్రెడీ ఇది వేసేయడమేనండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ పసుపు అవన్నీ దీంట్లో వేసాం కదా.
వాసనకే అయిపోయిందని వస్తుంది చూడండి, అంత మంచి స్మెల్ వస్తుంది. కొద్దిసేపు మక్కనిద్దాము. మంచిగా నూనెలో కారంలో మగ్గిందన్నమాట. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసి లాస్ట్కి ఈ మాత్రం దగ్గరికి అవ్వాలి కాబట్టి వాటర్ ఎక్కువ పోసుకోండి. మటన్ కుక్కర్ కాదు కదా. ఈ చెంబుడు వాటర్ అంతా కూడా దగ్గరికి రావాలి. అప్పుడు మటన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇంకేం చూడక్కల అదే ఉడికిపోద్ది. మూత పెట్టేసి వెళ్ళిపోద్ది. పక్క బిర్యానీ ఎంతవరకు వచ్చింది, ఇప్పుడే వేడి అవుతుంది. ఇంకా రైస్ మనకి 70% ఉడికిందండి. ఇదిగోండి 60-70% ఉడికిపోయింది. ఈ మాత్రం పలుకు ఉండనివ్వాలి, ఎందుకంటే మనకి అడుగున వేద్దాం ఫస్ట్. ఓకే, ఇదిగా కొంచెం నెయ్యి వేస్తున్నాను. వేసిన తర్వాత దీంట్లో మనం మటన్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం మటన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాం. మనకి మటన్ ఒక 5-6 పావులు వేసుకోండి. అలాగే దీంట్లో ఉన్న వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు ఒక మనకి ముక్క జ్యూసీగా వస్తుందండి ఇలా చేసుకుంటే. రైస్ని దీంట్లో యాడ్ చేద్దాం. సైలెన్స్ ఎవరో డోర్ వేయండమ్మా. మటన్కి 60% రైస్ ఉడికిన తర్వాత వేసినా పర్వాలేదండి. కానీ మటన్ ఒక 45 మినిట్స్ ఉడికించుకోవాలి. మటన్ ఉడకాలి కదా. ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోండి.
సో మొత్తం యాడ్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ చాలా రుచి వస్తాయండి. సో ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని గట్టిగా పెట్టి దీని మీద బరువు పెట్టేసి చిన్న మంట మీద 45 నిమిషాలు ఉంచాలి. సో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసేద్దాం. కొత్తిమీర, ఇంకొద్దిసేపు ఉండి దింపేసుకుందాం. చూద్దాం. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. దగ్గరికి అయిపోద్ది ఇదంతా కూడా. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం బిర్యానీ ఒకటి అయితే సరిపోతుంది. పొగలు వస్తున్నాయి చూసారా, అయిపోయింది. కరెక్ట్గా 50 మినిట్స్ అయిందండి. 50 మినిట్స్ అంతే. 50 మినిట్స్ అయింది దాదాపుగా. స్టవ్ ఆఫ్ చేసాను. నేను అసలు చూడలేదు. ఒకసారి ఇప్పుడు మీ ముందు నేను కొంచెం తీసి చూస్తాను. కాలుతుంది అది. ఓహో, వావ్. సో డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే చూపిద్దాం మీకు ఇక్కడే. సైలెన్స్ మా, అసలు ఆగట్లేదు. చూసారా ముక్క ఎంత జ్యూసీ కనిపిస్తుందో? డౌటే లేదు, సూపర్ టేస్టీగా అయిపోయి ఉంటుంది. ఇదిగండి. వాళ్ళ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. ఇంకో స్టార్ట్ కదా, ఇంకో క్లాత్ కావాలమ్మా. ఎట్లా పట్టుకుంటుంది? అది కాలుతా డాడీ. రెండు పెట్టుకున్నాను. షేక్ బోలో డాడీ కి. పదా మటన్ బిర్యానీ. మరి నీవేనా కూర్చోపో. ఏంటా అంది? కూర్చో, కూర్చో, ఇక్కడ కూర్చో ఒకసారి. కొద్దిసేపు కూర్చో. ఫస్ట్
ఫస్ట్ ఉమ్మతో పెడతా టేస్ట్ చేస్తా అలానే పెట్టి ఫస్ట్ చిన్నవాళ్ళకి మొత్తం చిన్నలో పెడితే చిన్న అవుతుంది చిన్నవాళ్ళకి పెడితేనే మంచిది ఇంట్లో ఫుడ్ నిజంగా సరే నువ్వు చిన్నదానివేగా అందుకే తిను అవును మా ఇంట్లో కూడా నాకు పెట్టపోయేది కదా అవును అలాంటి పెట్టలేదు దేవుడి గడి పెట్టు జాని మామకేనా ఫస్ట్ మనం దీవెన్నా ఎవరికైనా పెట్టేది అది వస్తుందా ఇస్తా, ఇస్తా. గోల్డ్ ఉంటుంది లెగ్ పీస్ ఉంటుంది ఇంకా అమ్మా. తిన్నా అన్నాను చాలు చాలు చెప్తా. పెట్టి దీవెనట్టు అది అది. అయిపోయింది కదా? ఎవరో మన ఇంట్లో ఎవరో ఒకరు టేస్ట్ నాకు చేయండి. కిందది. ఎవరో ఫోటో దిమ్మందండి ఒకసారి తిరగండి రా వాళ్ళు సో వీళ్ళు అన్న నీకు ముక్కలు కావాలి ఎవ్వరు తినాలంటే మస్తు కాలుతుంది మటన్ బిర్యానీ ఇంకా కాలుతుంది మరి తీస్తున్నావా అన్న? అప్పుడే కొద్దిగా పెడుతుంది అందుకే మనం వేడి వేడి తింటాం వేడి నీళ్ళు చేస్తాను సార్ దీవెన్ తిను దీవెన వేడి అదే చెప్పండి బాగుంది ఎందుకు చెప్తున్నా మర్చిపోయింది తిట్టుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజుల తర్వాత మీ అందరం కలిసి చాలా హ్యాపీగా ఇలా గెట్ టుగెదర్ అయ్యాం బాయ్ బాయ్